మనతోని మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రపంచ మొత్తం రికార్డు స్థాయిలో చెస్ లో మీ మనవడు రాణించడం ఎలా అనిపిస్తా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. వాడు పుట్టినప్పటి నుంచి కూడా చాలా షార్ప్. అయితే ఒకసారి ఒక కాంపిటీషన్ ఇట్లాంటిది జరిగేటప్పుడు నన్ను చీఫ్ గెస్ట్ గా పిలవడం జరిగింది. అప్పుడు నేను వెళ్ళినప్పుడు నాకు ఐడియా వచ్చింది, వీటితోటి కూడా చేపిస్తే బాగుందని. చెస్ అకాడమీ, రాయల్ చెస్ అకాడమీ అని రాజ్ సార్ తోటి, సార్ మా బాబుతోటి కూడా చేపిద్దాము అని అంటే, ఒకసారి తీసుకురండి అన్నాడు. అప్పటికి వీడికి మాటలు రాలే, 1 year క్రితం. సార్ అన్నాడు, అప్పుడు ఐడెంటిఫై చేస్తున్నాడు కాయిన్స్, కానీ మాటతో చెప్తలేడు. ఆయన అన్నాడు మాటలు రావాలి, కమ్యూనికేషన్ కావాలంటే అని అంటే సరే అని చెప్పేసి ఊరుకున్నాము. ఈ మధ్యలో 1 yearలో ఆయన వేరే కార్యక్రమాలు చూసుకొని ఓన్లీ 35 డేస్లో ఆయనే వచ్చి బాబుని ఇవ్వండి మేడం నేను స్టార్ట్ చేస్తా అని చెప్పేసి 35 days ట్రైనింగ్ ఇచ్చాడు. రెండిటిల్లో ఒకటేమో కాయిన్స్ పేర్చడం, 25 బోర్డ్స్ పేర్చాలి. 25 బోర్డ్స్ 1 hour 9 minutes 9 seconds లో పేర్చాడు. ఇంకొకటి మనకు చెక్ మేట్ పెట్టడం, అది 15 minutes 9 seconds ఏమో అది పెట్టాడు. అది 25 బోర్డ్స్, అది 110 బోర్డ్స్ పెడితే 92 పెట్టాడు కరెక్ట్ గా. మేము అప్లై చేసింది 70 బోర్డ్స్ చెక్ మేట్స్ కి, 20 బోర్డ్స్ ఏమో దానికోసం. కానీ రెండు కూడా వాడు రికార్డు మేము అనుకున్న దానికంటే పెద్ద ఎత్తులో చేసి, టైం కూడా తక్కువ టైంలో చేసి లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రెండిటిల్లో కూడా తీసుకున్నాడు. జూలైలో వాళ్ళు లండన్ ఎంబసీ నుంచి కూడా మనకి పార్లమెంట్ నుంచి పిలుస్తారు, పిలిచి అక్కడ ఆ బాబుకు ఫెలిస్ట్రేషన్ చేస్తారు. అంటే ఇప్పటి వరకు బిలో 3 years లో అసలు రికార్డ్ లో ఎవరు కూడా లేరు. ఇతను ఫస్ట్. ఇప్పుడు వీడిని బీట్ చేయాలంటే వీడికంటే చిన్న వయసు అతను బీట్ చేయాలి అంటే అది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇప్పటి వరకు పెట్టిన వాళ్ళు కూడా 5 years వాళ్ళు ఓన్లీ 10 బోర్డ్స్ వరకే పెట్టగలిగారు. 10 బోర్డ్స్ కంటే ఎక్కువ పెట్టలేకపోయారు. బట్ హీ పుట్ 25 బోర్డ్స్, కానీ 4 తప్పుపోయినాయి, అందులో 21 కరెక్ట్ అయినాయి. ఈ జనరేషన్ పిల్లలకి ఏం చెప్తారు? చాలా మంది మొబైల్ అదైపోతా ఉన్నారు. వాళ్ళ బలం ఏంటి, బలహీన ఏంటి అని తెలియదు. మనము వాళ్ళల్లో ఉన్న దాన్ని గుర్తించాలి. వాడు చాలా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. ఒక్కసారి చెప్పంగానే చేసేస్తాడు, సెకండ్ టైం ట్రై చేస్తాడు, థర్డ్ టైం దాన్ని ముట్టుకోడు ఇంకా. అంటే వాడు ఒకటేసారికి గ్రాస్ప్ చేస్తాడు, రెండోసారి ఏదో ట్రై చేయడానికి చేస్తాడు, రెండోసారి రాకపోతే దాని గురించి ఆలోచించాడు. అంటే బాబు మెంటాలిటీ అట్లాంటిది, అందుకని అంత ఈజీగా గ్రాస్ప్ చేయగలిగాడు. మనం కూడా పిల్లల్లో ఉన్న ఇప్పుడు వాడికి అదే కాకుండా సంగీతం, మీరు చూసారో లేదో, బ్రహ్మమురారి సాంగ్ కూడా యూట్యూబ్ లో ఉంది, అది కూడా పాడాడు. ప్లస్ ఇప్పుడు వాళ్ళ టీచర్ కూడా చాలా యాక్టివిటీస్, ఇంకా ఎడ్యుకేషనల్ సైడ్ కూడా ఆమె కూడా చాలా నేర్పిస్తా ఉంది. ఇంకా ముందు ముందు కూడా వాడు ఇంకా చాలా ప్రతిభలు చూపెట్టబోతా ఉన్నాడు. నాకు చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. మేమే టెన్షన్ పడ్డాం ఇంత చిన్న ఏజ్ లో వాడు చేయగలుగుతాడా అని. కానీ వాడు అసలు ఏమాత్రం కూడా, అంత కాళ్ళు నొప్పులు వేసినా, చేతులు నొప్పులు వేసినా, హెడ్ ఏక్ వచ్చినా కూడా వాడు భరించి మొత్తం కంప్లీట్ చేసినాక వెళ్ళి వాళ్ళ సార్ని హగ్ చేసుకున్నాడు. ఇట్స్ వండర్ఫుల్ మూమెంట్. మేము ఎప్పుడు జన్మలో కూడా మర్చిపోలేము. ఇది గాడ్స్ గిఫ్ట్. ఈ జనరేషన్ తల్లులకి ఏం చెప్తారు? ఎందుకంటే పిల్లలు ఏడుస్తున్నారంటే మొబైల్ ఇచ్చేసి ఆడుకోమని పక్కకి వెళ్ళిపోవడం, సినిమాలు చూపించడం, యాక్టివిటీస్. వాడికి కూడా మేము మొబైల్ పెడతాం, ఎప్పుడు తినేటప్పుడు మాత్రమే, తిన్నంత వరకే. ఆ తర్వాత వాడు అడగడు, మేము పెట్టాము. ఫుడ్ కోసం పెట్టడంలో తప్పు లేదు, ఎందుకంటే పిల్లలు తినాలి కాబట్టి. మిగతా టైమ్స్ లో ఎక్కువ యాక్టివిటీస్ మీదనే శ్రద్ధ చూపిస్తాము. ఎవరైనా కూడా వేరే ఏదైనా చేపించినా కూడా వాళ్ళని కోప్పడతాము. ఈవెన్ కిందికి వెళ్ళి కూడా మా స్టాఫ్ వాళ్ళతోటి ఫుట్బాల్ ఆడడము, లేకపోతే బాస్కెట్ బాల్ ఆడడము, క్రికెట్ ఆడడము, ఇట్లాంటివే చేస్తాడు. కానీ వేరే పిచ్చి ఆటలు ఏమి కూడా ఆడు. ఏదో ఒక సైడ్ మనం పిల్లల్ని ఇట్లా స్పోర్ట్స్ సైడ్, ఎటో ఒక సైడ్, స్టడీస్ సైడ్, యాక్టివిటీస్ సైడ్ డైవర్ట్ చేయాల్సిందే. కానీ మన పని కావాలి కదా అని చెప్పేసి మనం వాళ్ళకి సెల్ ఇచ్చి వాళ్ళకి ఎడిక్ట్ చేస్తే అది రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరంగా మారే అవకాశం. యాక్చువల్లీ నేను అథ్లెట్ని. నేను చిన్నప్పటి నుంచి కూడా ఆటల పోటీలు అంటే నాకు చాలా ఇష్టము. అందుకే నా మనమన్ని కూడా ఆటల పోటీల్లో ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఆ రోజు నేను రాను అన్నా కూడా మనోళ్ళు గుంజుకెళ్ళారు, కానీ నేను పర్ఫెక్ట్ ప్లేయర్, నేను అందుకే నేను గెలుచుకోగలిగాను. అదే అంటున్నారు మన సురేఖ కావచ్చు, మురగన్న కావచ్చు, వాళ్ళ అంశాన ఉన్న ఒక దేవుడి గిఫ్ట్ గా ఈ రోజు తెలంగాణకి కూడా పేరు నిలబెట్టేదగ్గ మనవన్ని వచ్చిందన్నట్టు. వాడు వరల్డ్ లో ఇంత చిన్న పిల్లోడు పేరు తెచ్చుకున్నాడు అంటే చాలా గర్వంగా ఉంది, నాకు చాలా గర్వంగా ఉంది. ఇంకా వాడు రికార్డ్ బ్రేక్ ఇప్పుడు అప్పుడే కూడా కాదు, అవుతుందో కాదో కూడా తెలీదు. వీఆర్ వెరీ హ్యాపీ, సో ప్రౌడ్ ఆఫ్. థ్యాంక్ యూ.